క్రాస్ ఓవర్ పాయింట్ ని ఎన్ని చోట్ల విన్నారు? యాక్చువల్ గా అదేంటి? క్రాస్ ఓవర్ లో మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఇందాక హై పాస్ ఫిల్టర్ అని చెప్పాను కదా, ఇది లో పాస్ ఫిల్టర్ అనమాట. 4 kHz దగ్గర ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అన్నది ఇక్కడ కట్ అయింది. ఈవెన్ మనం బేస్కి అప్లై చేస్తాం అంటున్నాను కదా, ఇప్పుడు బేస్కే మనం ఇక్కడి నుంచి అప్లై చేస్తాం అనమాట. ఎక్కడికి? నేను 100 Hz దగ్గరికి సెట్ చేస్తున్నాను, రైట్? ఇప్పుడు నేను 100 Hz దగ్గర సెట్ చేశాను. అబోవ్ 100 Hz ఏదన్నా సబ్ ఊఫర్కి రాదనమాట. బిలో 100 Hz ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదే సబ్ ఊఫర్కి వస్తుంది. ఈ రీతిగా నేను ఈ యొక్క లో పాస్ ఫిల్టర్ అన్నది నేను ఎనేబుల్ చేస్తాను అనమాట. దీన్నే మనం ఏమంటామంటే లో పాస్ ఫిల్టర్ అని అంటాం. అదే కనుక మిడ్కి ఇక్కడ వచ్చింది, దీన్ని ఏమంటారంటే స్టార్టింగ్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఇక్కడ వస్తుంది కాబట్టి ఏంటి అంటే ఇది హై పాస్ ఫిల్టర్ అనమాట. ఇది హై పాస్ ఫిల్టరు, ఇది లో పాస్ ఫిల్టర్. ఈ రెండు కట్ అయినాయి కాబట్టి ఇది క్రాస్ ఓవర్ పాయింట్ అని అంటారు అనమాట. ఎక్కడైతే రెండు ఫ్రీక్వెన్సీలని ఒక చోట కలుస్తుందో దాన్నే క్రాస్ ఓవర్ పాయింట్ అని మనం పిలుస్తాం. క్రాస్ ఓవర్ పాయింట్ ని పర్ఫెక్ట్ గా సెటప్ చేయాలి అంటే సిరీస్ 5 ఎపిసోడ్ 15 ని చూసినట్లయితే మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట. ఆ యొక్క లింక్ బయోలో ఉంది. వాచ్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.